భూముల విషయంలో ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితేలాని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదరుగుల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డిన 7,000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందన్నారు. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా అని నిలదీస్తారు. శని ఆదివారాలు వస్తే పేదల ఇల్లు కూలగొట్టే హైడ్రా 7,000 కోట్ల భూ కుంభకోణం ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడ్రా కథ జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసి అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదిలే అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇల్లు కూర్చడానికి ఉరికురికిపోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి. ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు. రోజు పుంఖాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదిలా, నా తమ్ముడిని వదిలా, పొంగులేటిని వదిలా. మరి ఇళ్ళెందుకు వదిలిపెడుతున్నావు? ఈ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు.